తిరుపతి పురవీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు. తదుపరి రాఖీ పౌర్ణమి సందర్భంగా భజన కళాకారులు ఒకరికొకరు రాఖీ కట్టుకుని స్వీట్లు తినిపించి రాఖీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథ్ రెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్నమాచారి, మధు, విక్రమ్, స్వామి, బ్రహ్మానందం, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్రరెడ్డి, కోటి మునికృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, రెడ్డి బాబు, కల్పన, విద్వాన్, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ భజన కార్యక్రమం నమస్తే అండి. ఈరోజు భజన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, అది పవిత్రమైన అన్నాచెల్లెల బంధానికి ప్రతిరూపం రక్షాబంధం. హ్యాపీ రక్షాబంధం. వెంకటేశాయ. ఈరోజు రాఖీ పౌర్ణమి మరియు శ్రీ హయగ్రీవ స్వామి జయంతి అన్నమాట. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. నగర సంకీర్తన భాగంగా 4 మాడ వీధులు తిరగడం చాలా సంతోషంగా ఉందండి. ఓం నమో వెంకటేశ్వర. అందరికీ నమస్కారం. ఈ నగర సంకీర్తన తెల్లారి 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. అందరూ వచ్చి బాగా పాల్గొంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. అందరూ వచ్చి పాల్గొంటున్నారు. రాఖీ పండుగ వచ్చింది. ఈరోజు అన్నా చెల్లెలకి మంచి జరుగుతుంది. శుభాకాంక్షలు జరుగుతుంది. సందర్భంగా ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రాఖీ పౌర్ణమి అంటే అన్నా చెల్లెళ్ళ బంధానికి, అలాగే నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం అందరూ కలిసి దేశానికి రక్షగా ఉండాలి. దాని విశిష్టతే రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఒక చెల్లి, అక్క, అన్న, తమ్ముడు ఈ సోదర భావానికి ఎంతో ప్రాముఖ్యతమైనది రాఖీ పౌర్ణమి. ఈ ఒక చెల్లె మనకి ఏదన్నా ఆపదొస్తే ఒక అన్న ఉన్నారు, ఆయన మనల్ని ఆదుకుంటారు అనే ఉద్దేశంతో ఉంటుంది. ఇదే రాఖీ పౌర్ణమి విశేషము. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరుగా తోడుగా ఉండి మనం అందరూ దేశానికి రక్షగా ఉండి మన దేశ అభివృద్ధికి మనం అందరూ కీలక పాత్ర వహించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అన్ని కీర్తనలో కన్నా హరినామ కీర్తన చాలా గొప్ప విశేషమని గ్రహించి తిరుపతిలో భక్త బృందాలంతా కూడా గత 2 సంవత్సరాలుగా నగర సంకీర్తన కార్యక్రమం ప్రతి శనివారం నాడు నిర్వహించడం జరుగుతోంది. ఈ తిరుపతిలోని భక్త మహాశయులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే ప్రతి శనివారం జరిగేటువంటి ఈ నగర సంకీర్తనలో పాల్గొని అందులో కార్తీక మాసం
వస్తుంది. ఇప్పుడు శ్రావణ మాసం, కార్తీక మాసంలో శివుడికైతే, శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి లక్ష్మీకరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి శనివారం వచ్చి ఈ నగర సంకీర్తనలో భక్తులందరూ పాల్గొని ముక్తి మార్గాన్ని పొందవలసిందిగా